హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో స్వీట్ షాప్‌లో చేసినట్టుగా ఇంట్లోనే చాలా చాలా జ్యూసీగా జాంగ్రీని ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. పిల్లలకి సెలవులొస్తున్నాయి కదా! ఇలా మనం స్వీట్స్‌ని చేసి పెట్టామంటే పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇవి మనకి 10 డేస్ నుంచి 15 డేస్ దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. మరింకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఉద్దిపప్పును తీసుకోండి. ఏదైనా ఒక బౌల్ కొలతతో తీసుకోండి. వీటిని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు మనకి ఎంత బాగా ఉబ్బిందో చూస్తున్నారుగా పప్పు అనేది మనకి బాగా ఉబ్బింది కదా! ఇప్పుడు మరొకసారి ఈ వాటర్‌నంతా వంపేసేసుకొని వాటర్ ఏ మాత్రం లేకోకుండా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ఈ ఉద్దిపప్పును వేసేసుకొని అవసరమైతే 1 లేదా 2 స్పూన్ల వాటర్‌ని యాడ్ చేసి గట్టిగా అలాగే సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ చేశానో, ఈ విధంగా ఉండాలి. కాటుకలాగా అన్నమాట. ఇలా గ్రైండ్ చేసి ఇదంతా కూడా మరొక బౌల్‌లోకి వేసేసుకోవాలి. కాస్త పెద్దగా ఉన్న బౌల్‌లోకి వేసుకోండి. ఇలా అంతా వేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఉద్దిపప్పును తీసుకున్నామో, అదే కప్‌తో ఒక కప్పు కార్న్ ఫ్లోర్‌ని తీసుకోండి. పిండి మొత్తం వేసేయకోకుండా కొద్దిగా ఉన్నిచ్చి మిగతాదంతా వేసేసుకోండి. అంటే ఒక పావు కప్పు దాకా పక్కన పెట్టుకొని, ఒక 3/4 కప్పు పిండిని ఇందులోకి వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక కప్పు ఉద్దిపప్పుకి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ పడుతుంది. కాకపోతే మనం గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టి మనం వాటర్ ఎక్కువేసి గ్రైండ్ చేసుకున్నామనుకోండి, పిండి ఎక్కువ పడతది. అదే మనం తక్కువ వాటరేసి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పిండి తక్కువ పడతది. ఇక్కడ నాకైతే 3/4 కప్పు అంటే హాఫ్ కప్పు కంటే మరి కాస్త ఎక్కువ పిండి పట్టింది. పావు కప్పు అంతా మిగిలిపోయింది. అందుకోసమని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. అలాగే ఇందులోకి ఒక చిటికెడు ఫుడ్ కలర్‌ని వేసుకున్నామంటే చూడడానికి రంగు బాగా ఉంటుందండి. రెడ్ ఫుడ్ కలర్‌ని కానీ లేదా యెల్లో ఫుడ్ కలర్‌ని కానీ వేసుకోండి. ఇలా వేసేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఏ కప్‌తో అయితే మనం ఉద్దిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1:30 కప్పు చక్కెరని వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు కంటే మరి కాస్త ఎక్కువ నీళ్ళను వేసేసుకోవాలి. ముక్కాలు కప్పు వాటర్‌ని యాడ్ చేసేసి లో ఫ్లేమ్‌లో ఇదంతా బాగా కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా చక్కెర అంతా బాగా కరిగాక మనం మధ్య మధ్యలో చెక్ చేసేసుకోవాలి. కాస్త జిగురు పాకం రావాలి. చూడండి వేళ్ళు 2 మనకి ఒక దగ్గరికి వచ్చినప్పుడు అతుక్కునేలాగా రావాలన్నమాట తీగ పాకం. చూస్తున్నారుగా? ఇలా లైట్‌గా తీగ పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ నిమ్మరసాన్ని లేదా ఒక 10 డ్రాప్స్ నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మరసాన్ని స్టవ్ ఆపేసిన తర్వాత పిండుకోవాలి. నిమ్మరసం వేసిన తరువాత ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే స్టవ్ మీద మనం జాంగ్రీలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని, ఇప్పుడు మనం జాంగ్రీ మిశ్రమాన్ని ఒక పాలిథీన్ కవర్‌లోకి వేసేసుకుందాం. చూడండి ఇలా ఏదైనా ఆయిల్ ప్యాకెట్ కానీ, లేదా పాల ప్యాకెట్ కానీ తీసేసుకొని చిన్న హోల్ పెట్టుకోండి. మనం జాంగ్రీలు వేసుకోవడానికి. అలాగే కవర్ మొత్తం కూడా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. అప్పుడే మనం అందులోకి మిశ్రమం వేసుకోవడం ఈజీ అవుతుంది. చూస్తున్నారుగా ఇలా. సైడ్స్ కూడా కాస్త కట్ చేసేసామంటే మనం ఇందులోకి జాంగ్రీని ప్రిపేర్ చేసుకొని ఈ మిశ్రమం చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. అలాగే ఒక గ్లాస్ తీసేసుకోండి. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కవర్‌ని అందులోకి వేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి మనం జాంగ్రీ మిశ్రమాన్ని వేసేసుకుందాం. దానికోసం మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని, ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ నేను కాస్త పెద్దగా ఉన్న కవర్ తీసుకున్నాను కాబట్టి, ఒకేసారి మొత్తం అంతా కూడా వేసేస్తున్నాను. మీరు చిన్న కవర్ తీసుకుంటున్నట్టయితే కొద్ది కొద్దిగా వేసేసుకొని జాంగ్రీలు వేసుకున్న తర్వాత మరొకసారి పిండిని నింపుకోండి. చూడండి ఈ విధంగా పిండిని మొత్తం కూడా కవర్‌లోకి నింపేసేసుకొని, ఒక సైడ్‌కి పిండంతా వచ్చేలాగా చూసేసుకోవాలి. పైన పిండి మనకి బయటికి రాకుండా ఉండడం కోసం పైన ఏదైనా రబ్బర్‌ని కానీ టైట్‌గా వేసేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మనం పిండిని ప్రెస్ చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. చూస్తున్నారుగా ఇలా. ఇలా రెడీగా చేసేసుకొని, ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా! ఆయిల్ వేడెక్కిందో లేదో ఒక్కసారి చెక్ చేసేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కి ఉంటే ఇప్పుడు మంట లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి 2 రౌండ్‌లు వేసేసుకొని, తరువాత రౌండ్ మీద ఇలా చిన్న చిన్న రౌండ్స్ వేసేసుకోవాలి. జాంగ్రీలాగా అన్నమాట. మనం బయట షాప్‌లో కొన్నప్పుడు ఎలా అయితే షేప్‌లో ఉంటాయో ఆ షేప్‌లో. ఎగ్జాక్ట్‌గా అలాంటి షేప్సే రాకున్నా కానీ చూడ్డానికి అలాగే ఉంటాయి. మనం ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్‌గా వేసుకోవచ్చండి. కానీ వాళ్ళకి చాలా చాలా అనుభవం ఉంటుంది కాబట్టి
నీట్‌గా మంచి షేప్‌లో వేస్తారు. మనం ఇక్కడ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి వాళ్ళు వేసినట్టుగా అంత పర్ఫెక్ట్ షేప్‌లో వేయలేం. కాకపోతే నేను చూపించిన విధంగా ఇలా ట్రై చేయండి. మీకు కూడా బయట షాప్‌లో కొన్నట్టుగానే చూడడానికి అలాగే వస్తాయి. ఇలా మొత్తం ఆయిల్‌కి సరిపడా వేసేసుకోండి. అలాగే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఇలాంటి వెడల్పాటి పాన్‌లో కానీ లేదా పెనంలో కానీ ఆయిల్‌ని వేసేసుకున్నామనుకోండి, మనకి ఇలా జాంగ్రీలు వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలాగే ఆయిల్ కూడా మనకి ఎక్కువ ఏమి అవసరం పడదండి. ఈ జాంగ్రీలు చాలా తక్కువ నూనె పీల్చుకుంటాయి. అంతే కాకుండా మనం పాన్ కూడా కాస్త వెడల్పాటిది తీసుకున్నామనుకోండి, తక్కువ నూనె పోసుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఇలా మనం అన్నీ కూడా వేసేసాక మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అటు ఇటు తిప్పుతూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇందులోకి మనం వంట సోడా కూడా వేయలేదు. అయినా సరే ఇవి బాగా పొంగుతూ వస్తాయి. చాలా చాలా రుచిగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయాక వీటిని ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టెయినర్ సహాయంతో కానీ, లేదా ఏదైనా చిల్లులు గరిటెతో కానీ వీటిని ఏమాత్రం ఆయిల్ లేకోకుండా తీసేసి, ఇప్పుడు వీటిని మనం ఇందాక సిరప్ చేసి పెట్టుకున్నాం కదా! జాంగ్రీల కోసం. ఆ సిరప్‌లోకి వేసేసుకోవాలి. సిరప్ కాస్త వేడిగా ఉన్నప్పుడే వీటిని వేసేసుకోవాలండి. ఇలా సిరప్‌లోకి వేసేసి వీటిని అలాగే ఒక 10 నిమిషాల పాటు ఉండనివ్వాలి. మనం ఫ్రై చేసుకునేంత వరకు వీటిని సిరప్‌లో ఇలాగే ఉంచేసేసుకోవాలి. అప్పుడే ఇవి చక్కెర పాకాన్ని బాగా పీల్చుకొని జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు మనం మరొక వాయిని ఫ్రై చేసుకుందాం. ఇందాక చూపించినట్టుగానే జాంగ్రీల్‌ని వేసేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని, పెనంకి ఎన్ని సరిపడతాయో అన్నీ వేసేసుకొని, మంటని హై ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా రంగు మారిన తర్వాత వీటిని మనం పాన్‌లో నుంచి తీసేసుకోవాలి. అలాగే మనం ఇందాక చక్కెర పాకంలోకి వేసాం కదా! వాటిని ఇప్పుడు తీసేసి, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తం కూడా మనం జాంగ్రీలు వేసుకుంటూ వేసినవన్నీ కూడా వేడిగా ఉన్నప్పుడే చక్కెర పాకంలోకి వేసేసుకోవాలి. ఇలా వెంటనే వేయడం వల్ల చక్కెర పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఇలా 10 నిమిషాల పాటు చక్కెర పాకంలో ఉన్నిచ్చి, తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి కానీ, లేదా ఒక బౌల్‌లోకి కానీ వేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే మనకి 10 డేస్ నుంచి 15 డేస్ దాకా నిల్వ ఉంటాయి. చూస్తున్నారుగా జాంగ్రీలు మనకి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ఒక్కసారయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ విధానం మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.